హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ బోనాలు శుభాకాంక్షలు. ఈ టైం వచ్చేసి 5:30. నేను లేచింది 5 o'clock. అయితే వెదర్ అయితే కనిపిస్తుంది కదా బయట మీకు. 5:30 అవుతుంది. ఇంట్లోకి వచ్చేసరికి లైట్స్ అనేది ఆన్ చేసి ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి, ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటికి వెళ్ళి బయటి పనులు చేసుకుందామని చూస్తున్నాం. సో ఇల్లు అయితే క్లీన్ అవుతుంది లోపల చూడండి మీరే. బోనాల పండుగకి మనం ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే తొందరగా లేచినాం అనుకో, ఇంట్లో పనులు అయిపోతే మనము తొందరగా రెడీ అయ్యి ఉండవచ్చు. సో అట్లానే నేను ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే పొద్దున్నే లేస్తే పనులు అనేవి తొందరగా అయిపోతాయి. కొంచెం టైం అనేది ఉంటుంది, అంటే రెడీ అవ్వడానికి కానీ కొంచెం ఫ్రీగా కూర్చోడానికి. అంటే లేట్ లేచినాం అనుకో, పనులు కావు, స్నానం కాదు, లేట్ అంతా హడావిడి అవుతుంది. అట్లా కాకుండా తొందరగా లేస్తే ఏంటంటే మనకి ఇంట్లో పనులు కానీ ఏవైనా బయట పనులు కానీ ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటే చేసుకోవచ్చు. టైం అనేది ఉంటుంది 7 o'clock. 5కి లేచినాం అనుకో 6 వరకు పనులు అనేది అయిపోతాయి. ఇంట్లో బయట వాకిలు ఊడవడం, సానిపేయడం కానీ. అందుకే నేను తొందరగా లేస్తా. ఎప్పుడైనా నార్మల్ టైంలో అయితే కొంచెం లేట్ లేస్తా, కానీ ఫెస్టివల్స్ ఏమైనా ఫంక్షన్స్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలా కానీ తొందరగానే లేస్తా. ఆఫీస్ టైంలో కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు బయటికి అట్లా తొందరగానే లేస్తా. సో ఈ వీడియో ఏంటంటే మా బోనాల రోజు ఈరోజు నేను వీడియో తీసినప్పుడు నిన్న డే రొటీన్ అనమాట. అంటే ఈ బ్లాగ్లో నేను ఏమేమి పనులు చేస్తా, ఎట్లా డే అంతా ఫాస్ట్ గడిచిపోతుందో మీరే చూసండి. ఇంట్లో పనులు అయిపోయినాక బయటకు అనేది వచ్చేస్తా. బయట స్టెప్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడం. నార్మల్ డేస్లో క్లీన్ చేయకపోయినా కానీ ఫెస్టివల్ రోజులకి అయితే కంపల్సరీ అయితే క్లీన్ చేస్తాము. 2 daysకి ఒకసారి అయితే మేము క్లీన్ చేస్తూనే ఉంటాము స్టెప్స్. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా మొత్తం పైనుంచి కింది దాకా మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా పార్కింగ్ వాకిల్ అనేది ఊడ్చేస్తా, చూసేయండి. ఇంట్లో పూజ చేస్తాం కదా, అందుకని మొత్తం ఇంట్లో బయట అంతా క్లీన్గానే ఉంటుంది. ఎంత క్లీన్గా వచ్చుకుంటే అంత పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. నాకు తెలిసిన వాటికి ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. మేము మా ఇంట్లో ఎలా చేస్తామో ఈ వీడియోలో అనేది మేము మీకు చూపిస్తాం. చూసేయండి, లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే దానికి రిప్లై ఇస్తాను. ఇది అయితే కడుకోలేను, అట్లనే ఉంది నా కాళ్ళకు చేతులకు. అది ఈజీగా అనిపిస్తుంది. చూడండి, క్లీన్ చేసుకోమనుకున్నా మర్చిపోయా. అట్లనే పనులనే చేసిన. పనులు చేసేటప్పుడు ఆ వాటర్ పడితే కదా ఈజీగా వెళ్ళిపోతుంది. అట్లనే వాష్ కూడా వేయలేను. మార్నింగ్ లేచి అట్లనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇది మాది వచ్చేసి కింద మెయిన్ రోడ్ ముందు వాకిలి ఉంటుంది కదా, వాకిలి దగ్గర వాకిలి ఊడవడానికి వచ్చేసాం. ఇప్పుడైతే బకెట్లో అయితే సాన్ ప్యాకెట్, అప్పుడేమో సాన్పు అనేది వేసినాయి, పెండ ఆవులది బర్రెలది. ఇప్పుడైతే కొత్తలో వేసినాయి కదా సాన్పు ప్యాకెట్. సో అయితే కలిపి వాకిట్లో సాన్పు వేసి ముగ్గు వేసి కింద పని చేసుకొని పైకి వెళ్ళిపోవడమే. ఇది ఒక్కటి బయట పని అయిపోతే ఇంకా ఇంకేం ఉండేది అనమాట. ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేసుకోవడం, స్నానం చేసి పూజ చేస్తాడండి. ట్రై చేయండి. దానికి ఎవరైతే వీడియో చూస్తున్నారో తొందరగా లేస్తే 12 రోజు లేచి 5 ఒకవేళ వాన లేనప్పుడు తొందరగా లేస్తే పనులన్నీ తొందరగా అయిపోతాయి. కొంచెం ఫ్రీగా కూర్చోడానికి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి టైం అనేది ఉంటుంది బయటికి వెళ్ళడానికి, రెడీ అవ్వడానికి. నేనైతే తొందరగా వాకిలో అంతా ఆన్ చేసుకుంటే మొత్తం పెట్టేస్తాను.
పెట్టేసిన, నాకు ఏదో వచ్చినట్టు పెట్టేసిన. యూట్యూబ్లోనే చూసి ఏం పెట్టాలి, చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళు వీళ్ళు ఆర్టికల్ వేసింటారు, అలవాటు చూసి నేను నేర్చుకున్నాను. చెప్తారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇదే ఈ ముగ్గురు చూసి అర్థమవుతుంది. నా ముగ్గు కానీ నచ్చితే కామెంట్లో సూపర్ అని పెట్టండి, లేకపోతే మీకు ఏం నచ్చితే అది పెట్టండి. మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉందో లాస్ట్కి మీరు చూసేయండి, లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో నా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయినాక సైడ్ డిజైన్స్ అంతా చూపెడతా. ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్. ఓకే, నేను ఏది ఎక్స్ట్రా ఏది ఎడిట్ చేసి అయితే పెట్టలేను. నేను ఏది చేసిన వర్క్ అదే మీకు అయితే చూపెడుతున్నాను. మీకైతే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చినా నచ్చకపోయినా ఏదైనా వ్లాగ్ ఇట్లానే నేను అందరూ ఇలానే చేస్తారు, కానీ ఇంట్లో ఇంకెవరు లేవలేరు. నేనే లేచి అంత పనులని కంప్లీట్ చేసేసాను అందరు లేచేసరికి. సో మొత్తం 80% వర్క్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇంకా 50%, ఇంకా 20% అయితే ఇంట్లో ఉంటుంది. టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, స్నానం చేసుకోవడం, పూజ చేయడం, ఇదైతే మొత్తం అయిపోతుంది. నా ఇంకొక వీడియో నా బోనాల రోజు పండుగకి ఎలా రెడీ అయినా ఆ వీడియో షార్ట్స్లో కానీ వీడియోలో కానీ అప్లోడ్ చేసేసి ఆ వీడియో కూడా మీరు చూసేయండి. చుక్కల ముగ్గు అయితే వేయలేను, ఎందుకంటే వేద్దామని అనుకున్నా కానీ మర్చిపోయా కొన్ని. అందుకని సింపుల్గా వేద్దాంలే, ఎందుకు చుక్కలు మళ్ళా తప్పు పోతే మొత్తం ముగ్గు అంతా ఖరాబ్ అవుతుందని సింపుల్గా పువ్వు డిజైన్ అనేది వేసిన. చూపిస్తాను లాస్ట్కి ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి ఈ డిజైన్ ముగ్గు వచ్చేసి అది ముగ్గు ఎలా ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే నేనే ఇష్టం కాబట్టి. అందరూ అయితే లేచినారు, వాళ్ళ వాకిట్లలో క్లీన్ చేసుకోవడం, సంపలు అయితే వేసినాం. మా ఇంట్లో అయితే పని అయితే అయిపోయింది, సంప అయితే వేసినాం. ఇంకేముంది, పైకి వెళ్ళిపోవడం, ఇంట్లో పని చేసుకోవడం. సో అంశు
ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.